హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందాం. రండి రండి ఫ్రెండ్స్. ఎలాగో ఇప్పుడు సమ్మర్ మ్యాంగో సీజన్ కదా, ఇంకా ఎందుకు లేట్ చేయడం, మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందాం. ఓకేనా? సరే, మ్యాంగో ఐస్ క్రీమ్కి ఏమేం కావాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుందాం. పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలి. అయితే మరిగించుకునే ముందు అందులో నుంచి కొంచెం పాలు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు. ఓకేనా? కొంచెం హాఫ్ కప్పు వరకు తీసుకొని పక్కన పెట్టుకొని ఈ పాలని కొంచెం బాగా మరిగించుకుందాం. బాయిల్ అవుతున్నాయి కదా, బాయిల్ చేసేటప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటే బాగుంటుందని, మీగడంటకుండా ఉంటుంది. సరే, అయితే మ్యాంగో ఐస్ క్రీమ్కి మనకి మ్యాంగో ఫ్లేవర్ రావాలంటే ఏం చేయాలంటే, మనం మ్యాంగో ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఓకే, ఆ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక్క స్పూను మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా కొంచెం పాలు, ఆ పాలలో ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇగో నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ, ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఒక స్పూను మ్యాంగో కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఆ తర్వాత షుగర్, మనకు కొంచెం స్వీట్ ఎంత కావాలనుకుంటున్నామో అంత, ఒక 3 స్పూన్స్ తీసుకోండి. నేనైతే 3 స్పూన్స్ తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి. తీసుకొని అందులో పోసుకొని బాగా కలిపేసుకోండి అనమాట. ఇక ఆ పాలు బాయిల్డ్ అయినాయి కదా, తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ ఇలా కలుపుతూ ఉండండి అనమాట. బాగా కలిపిన తర్వాత ఈ షుగర్ మెల్ట్ అవుతుంది కదా, అప్పటిదాకా కలిపి, పాలు కూడా బాయిల్డ్ అవుతుంది. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, మ్యాంగో కస్టర్డ్ పౌడర్. సో ఆ పౌడర్ని ఇప్పుడు మంచిగా మళ్ళీ ఇంకొకసారి ఇలా కలిపేసుకొని ఉండలు లేకుండా చూసుకొని, ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనం ఆ పాలల్లో యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఈ పాలు కూడా బాగా బాయిల్డ్ అయినాయి, అందులో ఇప్పుడు ఈ మ్యాంగో కస్టర్డ్ని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఇలా కలిపేసుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని మరగనిద్దాము. సో అప్పుడు కదా ఇది చిక్కబడుతుంది. ఈ పౌడర్ మిక్స్ చేసిన తర్వాతనే కదా ఇది మంచి చిక్కగా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఎంత బాగుందో, చూస్తుంటేనే అసలు భలే ఉంది. ఏం లేదండి, చాలా ఈజీ. పాలు, మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్, ఆ మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ తీసుకున్నారనుకోండి మీరు, మనకు మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు చూడండి 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఎలా ఉందో చూస్తున్నారా, చిక్కగా ఎంత మంచిగా ఉందో. ఇలా ఉంటుందన్నమాట. చాలా ఈజీ, అసలు చేసుకోండి ఒకసారి, మీరు ట్రై చేయండి. మ్యాంగో సీజన్ కదా ఇప్పుడు, ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో చేసుకోలేం కదా మళ్ళీ మనం మ్యాంగో ఐస్ క్రీమ్. మ్యాంగో సీజన్ కాబట్టి ఇప్పుడే చేసుకోవాలి. పిల్లలు ఇంకా ఎంత ఇష్టంగా తింటారో మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పినట్టు చేయండి మీరు. ఒక స్పూను కస్టర్డ్ తీసుకోండి, మ్యాంగో ఫ్లేవర్డ్ కస్టర్డ్, అంతే. ఇంకా ఇప్పుడు మనము అది అయింది కదా, దాన్ని పక్కన పెట్టుకున్నాం కదా, కూల్ అవుతుంటుంది. సో అప్పటికి అవన్నీ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మనము అది మీగడ ఉంటుంది కదా, మీగడ తీసుకోవాలి అలా అనమాట. సో ఈ మీగడ ఉంది కదా, ఒక 3-4 డేస్ మీగడ పక్కన పెట్టుకొని, ఫ్రెష్ మీగడ ఉంటుంది కదా, ఆ పక్కన పెట్టుకొని తీసుకోండి. ఇంకా 2 చిన్న సైజు, మీడియం సైజు మ్యాంగోలు అయితే 2 తీసుకోండి, పెద్దదైతే 1 తీసుకోండి. ఒక మ్యాంగోని చిన్న ముక్కలుగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో. ఏం లేదండి, మీగడ, పాల మీద మీగడ ఉంటుంది కదా, ఒక 3 నుంచి 4 రోజులు మీగడ పక్కన తీసి పెట్టుకోండి. ఫ్రెష్గా ఉండాలి, ఎప్పటిదో అయితే బాగుండదు. మళ్ళీ ఫ్రెష్ది 3-4 రోజులు మీగడ పక్కకు తీసి పెట్టుకుని మ్యాంగో కలుపుకొని అలా పేస్ట్ చేసుకుంటే అలా అవుతుంది. ఇప్పుడు మనం ఇది ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కస్టర్డ్, మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ చేసుకొని పాలు, అది కూల్ అయిందనమాట. ఇప్పుడు చల్లగా, బాగా అంటే బాగా చల్లగా అయింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఇందాక మనము మ్యాంగో పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే ఇందులో కొంచెం ఏదైనా ఉండలు ఉంటుంది కదా, సో అలా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో టెక్స్చరు, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ అండి బాబు, ఏం లేదు. పాలు కావాలి, ఒకటో రెండో పెద్ద సైజు మ్యాంగో ఫ్లేవర్డ్ కస్టర్డ్, ఇంకేముంది అంతే. మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి మనము అది మీగడ కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత దాన్ని సరే మనకి ఏ బౌల్లో కావాలనుకుంటున్నామో ఆ బాక్స్లోనో బౌల్లోనో అందులో పెట్టుకొని మనము ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
అంతే అయిపోయింది. ఒక 6, 7, 8 గంటల తర్వాత తీసుకొని తినడమే. నాకు కొంచెం మిగిలింది బాక్స్ నిండిన తర్వాత. మనం ఎలాగో బౌల్‌లో పెట్టుకొని తింటాం కదా! అందుకని డైరెక్ట్ బౌల్‌లోనే పెట్టేస్తున్నా కొంచెం కొంచెం. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నాకు బౌల్ బౌల్ అంటారని. సో, ఒక బౌల్‌లో పెట్టేస్తున్నాను. 2 బౌల్స్ అయింది. ఒక బాక్స్ నిండి ఒక 2 బౌల్స్‌లో పోసేసాననమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకో, ఆహా నెక్స్ట్ డేకి తింటే ఏమన్నా ఉంటుందో. చూస్తుంటే ఎంత బాగుంది కదా ఈ టెక్స్చర్, క్రీమీగా. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే, మనకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వాడొచ్చండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీగడ వాడండి. నేనైతే అంతే చేశాను. ఎంత బాగుందో అసలు. ఆ తర్వాత మనం దీని మీద ఒక ఫాయిల్ పేపరు తీసుకొని దాని మీద నుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసి మూత పెట్టేయాలన్నమాట. అప్పుడు మంచిగా ఉంటుంది ఐస్ క్రీము. సో ఇగో ఇలా పెట్టేసి మనము మూత పెట్టేసేయాలి. ఇంకా 2 బౌల్స్ ఉంది కదా, వీటి మీద కూడా మనం అలాగే ఫాయిల్ పేపర్ తీసుకుందాము. సేమ్ ఇగో ఈ ఫాయిల్ పేపర్ని రెండింటి మీదకైనా క్లోజ్ చేయొచ్చు, సింగిల్ వాటి మీదకైనా క్లోజ్ చేయొచ్చు. చూడండి, నేను ఒక్కొక్క దాని మీద ఇలాగా క్లోజ్ చేసి వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అంతే, ఈజీ. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎంత బాగుందో తెలుసా? చూడండి, ఒక బాక్స్ ఫిల్ అయింది, 2 బౌల్స్ ఫిల్ అయినాయి. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక నెక్స్ట్ డే ఓపెన్ చేస్తున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ నాకైతే ఫేవరెట్ అనమాట. మ్యాంగో ఐస్ క్రీమ్ నేనైతే ఎప్పుడు మ్యాంగో తింటాను, బటర్ స్కాచ్ తింటాను. సరే మ్యాంగో సీజన్ కదా, ఒకసారి మ్యాంగో ట్రై చేద్దామని మేము మ్యాంగో ట్రై చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా పిల్లలు కూడా బాగుంది అన్నారు. మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అని అన్నారనమాట. మంచి టేస్ట్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో అసలు ఐస్ క్రీము. అసలు మేమైతే ఫుల్గా తిన్నామండి బాబు. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి, అసలు లేట్ చేయకండి, తొందరగా ట్రై చేయండి. మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో సీజన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ బాగోదు. మ్యాంగో సీజన్లోనే ట్రై చేయాలి. చాలా ఈజీ అండి. ఫ్రెష్ క్రీమ్ లేదు, ఎలా చేయాలని అయితే అస్సలు బాధపడొద్దు. నేనైతే అలానే అనుకున్నాను, కానీ మీగడ తీసుకున్నాను. 3-4 డేస్ మీగడ ఉంది. ఆ మీగడ వేస్తే ఎంత మంచిగా వచ్చిందో అసలు ఐస్ క్రీమ్. చూడండి, మీగడతోనే ఇంత మంచిగా వచ్చిందంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి, అంతే ఈజీగా అయిపోతుంది. మ్యాంగో కస్టర్డ్ పౌడర్ కిరాణా షాప్లో దొరుకుతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. చూడు, మా చిన్నోడు బాగా ఒక బౌల్ మొత్తం ఇచ్చేయి మమ్మీ, నాకు ఆ బౌలే కావాలి అని చెప్పి తీసుకొని తింటుంది అనమాట ఆ చిన్నోడు. చూడండి, తను అసలు కూల్గా ఉందంట, ఆగట్లేదు. కాసేపు ఆగినాని అంటే ఆహా అని నోట్లో వేసేసుకుంటుంది. చాలా కూల్ ఉందని చెప్పి మళ్ళీ అట్లా అంటుంది. ఎంత బాగుందో చూడండి అసలు ఐస్ క్రీము. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది కదా. మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో. ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే ఇంకా బాగా తింటారు అసలు. మా పిల్లలు అయితే అంతే తింటున్నారు, చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నారు. ఇంకా మీరు లేట్ చేయకండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. 1/2 లీటర్ పాలు తీసుకోండి, అందులోంచి కొంచెం పాలు పక్కకు తీసి పెట్టుకోండి. ఆ పాలు బాగా మరిగిన తర్వాత అందులో కొంచెం ఒక 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత అది మిక్స్ అవుతూ ఉంటుంది. అందులో మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి.